ప్రైజ్ ద లార్డ్. ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పరిచర్యలో నేను. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు ఒక మంచి అంశమును మీ వద్దకు తెచ్చుటకు నేను ఎంతో ఆశపడి ఉన్నాను. దేవుని వాక్యమును, ఈ వాక్యములోని మర్మములను గ్రహించి వాటిని మీ జీవితంలో క్రియారూపంలో పెట్టుకొని దేవుణ్ణి మహిమపరిచేవారిగాను, ఆయన ప్రేమను పొందుకునేవారిగాను, నిత్యత్వానికి వారసులుగా ఉండేవారిగాను ఉండాలని, ఈ వాక్యములు మీలో విత్తబడి మీరు ఆత్మీయముగా బలపడాలని ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన చేస్తున్నటువంటి వాగ్దానము నమ్మకత్వంలో ధన్యత. ఈరోజు అంశము నమ్మకత్వంలో ధన్యత. ఈ లోకంలో మనము జీవిస్తున్నంత కాలము కూడా మనము ఒక వ్యక్తిని నమ్మిన, ఒక పని చేయాలి అనుకున్నా మనము నమ్మకం మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటాము. ఒక పని చేయాలి అంటే మనకు నమ్మకం కావాలి. అటువంటి నమ్మకానికి ఈ లోకానుసారంగా చేసే పనులకే మనము ఇంత విలువను ఇస్తే, మరి ఆత్మీయంగా దేవునిలో ఉన్న నీవు దేవుణ్ణి ఎంతవరకు నమ్ముతున్నావు? ఆయన్ని ఎంతవరకు విశ్వసిస్తున్నావు? ఆయన మాటలను కానీ, ఆయన వాక్యాలను కానీ, ఆయన నీ జీవితంలో చేసే ప్రతి కార్యమును కూడా నీవు ఎంతవరకు నమ్మి విశ్వసించి ప్రార్థనలో కొనసాగుతూ ఉన్నావు అని దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, మనము దేవుని యందు నమ్మకత్వమును కనపరిచి, ఆ నమ్మకత్వంలోని విశ్వాసముతో దేవుని యందు ధన్యులముగా ఎంచబడాలి అని క్రీస్తు ప్రభువారు ఈరోజు కోరుకుంటూ ఉన్నారు. మన కంటికి కనిపించే వాటిని నమ్మటము గొప్పతనము కాదు, కానీ నీ కంటికి కనిపించని వాటిని విశ్వసించి ఇది దేవుని కార్యము, దేవుడు కార్యము చేయగలడు అని నీవు నమ్మకము ఉంచినట్లయితే దేవుడు నీ యందు పని చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ముందు దేవుని కార్యములు నీవు చూడాలి అంటే నీవు ప్రార్థనలో నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. ఆ యొక్క నమ్మకత్వము నీ జీవితంలో పనిచేయాలి. నీ పరిస్థితులు అన్నీ నీకు వ్యతిరేకముగా ఉన్నప్పుడు, నీ కంటికి కనిపించని దానిని కూడా నీకు ఇస్తానని వాగ్దానము చేసినప్పుడు దాన్ని నమ్మటంలో ఎంతో ధన్యత ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ అంశమును ఈరోజు వాక్యానుసారంగా ఒకసారి మనము గమనించినట్లయితే, యోహాను 20వ అధ్యాయము 29వ వచనము, చూడక నమ్మిన వారు ధన్యులు అని దేవుని వాక్యము తెలియచేస్తుంది. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే నమ్మకము నీలో పనిచేస్తుందో అప్పుడు దేవుడు నీ యందు పనిచేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, నీ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్మటం గొప్పతనము కాదు కానీ. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, కళ్ళకు కనిపించేవి మనల్ని ఎంత బలంగా ఆకర్షిస్తూ ఉంటాయి అంటే, మనకు కళ్ళకు కనిపించే వాటిని మనము దృఢంగా నమ్ముతూ ఉంటాము. అందుకే కనిపించని విషయాలపైన మనస్సు లగ్నం చేయమని దేవుడు ఈరోజు పదే పదే హెచ్చరిస్తూ ఉన్నారు. పేతురికి సముద్రం మీద నడవాలని ఆశ కలిగింది. నడవాలని ఆశ కలిగిన పేతురుని క్రీస్తు ప్రభువారు నడవమని ఆజ్ఞాపించినప్పుడు నడుస్తూ తన నమ్మకత్వాన్ని కోల్పోయి దేవుని కార్యాన్ని చూడలేకపోయాడు. దేవుడు మన పట్ల కొన్ని వాగ్దానాలు చేసినప్పుడు అవి మన జీవితంలో పొందుకోలేకపోవడానికి కారణం మన నమ్మకత్వం. మనము దేవుణ్ణి పూర్తి స్థాయిలో నమ్మకపోవటం వల్ల, ఆ నమ్మకం మనలో పని చేయకపోవటం వల్ల దేవుని కార్యాలను మనము ఈరోజు చూడలేకపోతున్నాము. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని యందు నమ్మకాన్ని కలిగి ఉండండి. దేవుడు అబ్రహాముకి తన స్వశక్తి మీద నమ్మకం పోయేదాకా ఉంచాడు. తన శరీరంతో తానేమీ చేయలేనని, కేవలం దేవుని మాట మీదే ఆధారపడాలని అబ్రహాము గ్రహించి తన నుండి దృష్టి మరల్చుకొని దేవుని మీద నమ్మకం ఉంచాడు. వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని అతడు విశ్వసించాడు. దేవుడు మనకు బోధించాలని ప్రయత్నిస్తున్నటువంటి అంశము కూడా ఇదే. ప్రోత్సాహాన్నిచ్చే పరిస్థితులు ఏమీ లేకుండా ఉన్నప్పుడు మనం ఆయన మాటలను నమ్మాలి.
ఆ పైన తన వాగ్దానాన్ని ప్రత్యక్షంగా నెరవేర్చి ఆయన మన విశ్వాసాన్ని గౌరవించే దేవుడిగా ఉన్నారు. ఒక చిన్న ఉదాహరణను మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఒక ప్రదేశంలో, ఒక ప్రాంతంలో ఎన్నో రోజులుగా వర్షాలు పడక ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో సంఘం అంతా కూడుకొని వర్షాలు పడాలి అని ప్రార్థించడానికి ఒక సంఘ కూడికను ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంఘ కూడికకు ఒక సహోదరి తన బిడ్డను తీసుకొని ప్రార్థనకు బయలుదేరుతూ ఉన్న సమయంలో ఆ యొక్క సహోదరి కూతురు ప్రార్థనకు బయలుదేరేటప్పుడు ఒక గొడుగును తన వెంట పెట్టుకొని వెళ్ళిందట. ఆ సమయంలో ఆ తల్లి ఆ బిడ్డను ఈ విధంగా ప్రశ్నిస్తుంది. వర్షాలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో మనము ప్రార్థించడానికి వెళుతున్నాము కదా, మరి ఈ గొడుగు ఎందుకు అని ప్రశ్నించినప్పుడు ఆ తల్లికి ఆ బిడ్డ చెప్పినటువంటి సమాధానము, మన దేవుడు నమ్మదగిన దేవుడు, మనం ప్రార్థిస్తున్నాము కాబట్టి మనము వచ్చే సమయానికి వర్షం వస్తే మనము వర్షంలో తడిసిపోతాము కదా, అందుకనే ఈ గొడుగును వెంట తీసుకొని వస్తున్నాను అని ఆ యొక్క బిడ్డ సమాధానం చెప్పిందట. ఎంత ధన్యకరమైనటువంటి నమ్మకము. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు మనము అట్టి నమ్మకమును మన ప్రార్థనా జీవితాల్లో కనపరచాలని దేవుడు కోరుకుంటున్నారు. ఒక చంటి బిడ్డ తల్లిదండ్రులను ఏ విధంగా అయితే నమ్ముతుందో ఆ విధంగా మనం కూడా మన తండ్రి అయిన దేవుణ్ణి అంత నమ్మకంతో నమ్మగలగాలి. దేవుడు ఇస్తానన్నది, ఇవ్వగలిగినది మనము పొందుకునేంత వరకు నమ్మాలి. అలాంటి ప్రార్థనా జీవితాన్ని మనం కొనసాగించాలని దేవుడు కోరుకుంటున్నారు. ఈ లోకంలో మనము కొంతమంది వ్యక్తుల్ని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాము. చాలామంది మాటల్లో ఈ విధంగా అంటూ ఉంటారు, అతన్ని ఆమెని నేను గుడ్డిగా నమ్మాను అని. చూసారా, ఈ లోకంలో ఉన్న మనలాంటి మనుషుల్నే మనము అంతగా గుడ్డిగా నమ్మినప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి, నీకు సమస్తము చేయగలిగినటువంటి సమర్థుడైన దేవుడు, జీవాధిపతి, ఆయన్ని నీవు ఎలా నమ్మాలి? దేవుణ్ణి గనక నీవు గుడ్డిగా నమ్మితే, నీ కళ్ళ ముందు ఏమీ లేనప్పుడు కూడా నీవు గుడ్డిగా, ఎంత గుడ్డిగా అంటే అస్సలు అక్కడ ఏమీ లేకపోయినా ఉన్నది అని నీవు నమ్మితే అది అక్కడ పెట్టగలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఇది చూస్తున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుతున్న పాపికి దేవుని శక్తి అయి ఉన్నదని దేవుని వాక్యము తెలియచేస్తుంది. అలాగున అక్కడ ఏమీ లేకపోయినా నీ జీవితంలో ఏది జరగదు అని నీవు ఎంతో మంది నిన్ను హేళన చేసినా అది జరుగుతుంది అనే నమ్మకాన్ని గనక నీ హృదయంలో నీవు పని చేయటం మొదలు పెట్టడానికి నీవు సన్నద్ధముగా ఉంటే ఆ పని, ఆ క్రియ దేవుడు నీలో చేయడానికి సమర్థుడిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము మీలో విత్తబడాలని, మీలో ఈ వాక్యము ఫలించాలని, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని దేవుని వాక్యము సెలవిస్తున్న రీతిలో మీరు చూడక దేవుని కార్యాలను ఆత్మీయ నేత్రాలతో స్పర్శించి దేవుని కార్యాలను నమ్మేవారిగా ఉండాలని, ఆయన మాటలను, ఆయన వాగ్దానాలను నమ్మి విశ్వసించి మీరు ప్రార్థనా జీవితాలను కొనసాగిస్తే దేవుడు కార్యము చేయటానికి సిద్ధ మనసు కలవారై ఉన్నందున ఈ వాక్యము విత్తబడి మీరు ఫలింపు కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పరిచర్యలో నేను. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.